హలో ఫ్రెండ్స్, మేము బీచ్ నుండి వచ్చాం. తర్వాత పూరి బస్ స్టాండ్కి వెళ్ళాం. తర్వాత యాక్చువల్లీ ఒడిశాలో ఇంకొన్ని దప్పడాలు ఉంటాయి అన్నమాట. ఇది నాది, ఓకేనా ఫ్రెండ్స్? మా డాడీ అప్పలం తింటున్నాడు, నాన్న కూడా అప్పలం తింటుంది, ఇంకా అన్నీ కూడా బియ్యాన్ని తింటున్నారు. నేను మమ్మీ కూడా బియ్యం తినేసాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. తర్వాత డైరెక్ట్ భువనేశ్వర్. బీచ్కి వెళ్దాం. మళ్ళీ బీచ్కి వెళ్దాం. మళ్ళీ ఓకే, సరే మళ్ళీ ఆ వీడియోలో కలుస్తాం. బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేను గుడికి వెళ్ళాము. ఇంకా బొమ్మలు చాలా ఉన్నాయి, నాకు బొమ్మలు చాలా ఇష్టం, అందుకే వచ్చాం. పూరికి కొన్నాము, గుడికి వెళ్ళినాక బీచ్ వెళ్ళాము. ఇంకా హ్యాండ్స్ బ్యాగ్స్లు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. ఇంకా సూపర్గా ఉన్నాయి. కోలా కల్చర్ చాలా బాగున్నాయి. ఫస్ట్ అవి ఉన్నాయి ఫ్రెండ్స్, మరి గాజులు అవన్నీ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఉండే భారీగా బాగుండే. ఇవి షిబసే. నాకు డాడీ మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కొన్నాం. నాకు బొమ్మలు ఇష్టం, అన్నయ్యకి నాన్నకి హ్యాండ్ బ్యాగ్ కొన్నాము. నా బొబ్బుస్ కొన్నారు, ఇంకా బార్బీ ఫోన్ కొన్నారు, అన్నయ్యకి గండి కొన్నారు, మమ్మీకి హ్యాండ్ బ్యాగ్ కొనింది, నాన్నకి ఒక బ్యాగ్ కొనింది, స్పెట్ కూడా కొన్నారు. అన్నయ్యకి నాకు మీరు కూడా వెళ్ళండి షాపింగ్కి, అన్ని షాపింగ్స్ ఉన్నాయి. కోలాకి వెళ్ళండి, పూరికి వెళ్ళండి, ఓకేనా? బీచ్కి వెళ్ళబా. బాయ్. చాలా షాప్లు ఉన్నాయి. అలా నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తే కోనార్క్ టెంపుల్ వస్తుంది. ఇదే అండి కోనార్క్ ఎంట్రీ గేట్. అలా నడుచుకుంటూ వెళ్తే మళ్ళీ మొత్తం బిల్డింగ్ కనిపిస్తుంది. ఇదే నుండి కోనార్క్ టెంపుల్. కాస్త నడుస్తే కోనార్క్ టెంపుల్ మొత్తం కనిపిస్తుంది మంచిగా. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మన భారతదేశంలో చాలా పురాతనమైన భవనాలు, కట్టడాలు, దేవాలయాలు ఉన్నాయండి. అవి మన తరాలకి, మన భావితరాలకి కూడా ఉపయోగపడే విధంగా మన పూర్వీకులు కట్టారు. అయితే ఈ విషయాలు ఏవి మనకు తెలియకూడదన్న ఉద్దేశంతో ఇతర దేశ వాళ్ళు మన దేశంపై దండయాత్ర చేసి ఈ కట్టడాలని, భవనాలని, దేవాలయాలని ధ్వంసం చేసేవారు. అలా ధ్వంసం చేయబడ్డ పురాతన కట్టడాల్లో ఒక ప్రాముఖ్యమైనది ఈ కోనార్క్ టెంపుల్. ఈ కోనార్క్ టెంపుల్ని ఎందుకు ధ్వంసం చేశారన్న కోణంలో మనము ఆలోచించినట్లయితే ఈ కోనార్క్ టెంపుల్ బీచ్కి దగ్గరలో కట్టబడి ఉంది. ఆ తర్వాత సూర్యోదయం అయ్యేటప్పుడు ఆ కిరణాలు ఆ ప్లేస్లో పడతాయంట. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న సూర్యదేవుడి యొక్క విగ్రహము ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలియాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ కట్టడం పైన ఒక మ్యాగ్నెట్ అన్నది అమర్చబడడం వల్ల దానివల్ల ఏం జరిగిందంటే ఇతర దేశాలు నౌకలో ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళకి ఈ దిక్సూచి ఉంటుంది కదండి, అంటే ఎటువైపు వెళ్ళాలి అన్నది అది తెలియకుండా ఆగిపోయిందనమాట. దానికి కారణం ఈ కట్టడమే అని తెలుసుకున్న వాళ్ళు ఈ కోనార్క్ టెంపుల్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన తర్వాత అందులో ఉన్న ఈ విగ్రహాన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారని అక్కడ అందరూ చెప్తున్నారు. అయితే ఈ కోనార్క్ టెంపుల్ని
ఈ కోనార్క్ టెంపుల్ని ఒక రథం సైజు, అంటే ఒక పెద్ద రథం సైజులో ఉండేలాగా నిర్మించబడ్డారు. అందుకే దీనికి లార్డ్స్ రథాలయం అని కూడా అంటారనమాట కోనార్క్ టెంపుల్ని. ఈ కోనార్క్ టెంపుల్కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది సూర్యదేవునికి అంకితం చేస్తూ ఈ టెంపుల్ని కట్టారు కాబట్టి కోనార్క్ అని అంటారు. కోనార్క్ అంటే 2 పదాలు, కోన ప్లస్ ఆర్క్. కోన్ అంటే మూలము, ఆర్క్ అంటే మంగసం. మంగసం అంటే సూర్యుడు అని అర్థం అంట. అందుకు కోనార్క్ దేవాలయంగా దీన్ని పరిగణించబడతారు. అయితే ఈ సూర్య దేవాలయాన్ని క్రీస్తు శకం 1250 సంవత్సరంలో అప్పటి నరసింహ అనే రాజు నిర్మించారు. అయితే దీనికి 1200 మంది 12 సంవత్సరాలు కష్టపడి ఈ నిర్మాణాన్ని నిర్మించారన్నమాట. అయితే ఇది ఇంకొక కథ కూడా ఉందండి. మన పురాణాల ప్రకారము శ్రీకృష్ణుని కొడుకైన సాంబుడు ఒకరోజు నీలిరేవులో ఆడవాళ్ళు అభ్యంగ్య స్నానం చేయిస్తున్నప్పుడు అతను చూశాడని శ్రీకృష్ణుడు అతనికి శపిస్తాడనమాట. ఆ శాపం వల్ల సాంబుడికి కుష్టు వ్యాధి అన్నది వస్తుంది. ఈ కుష్టు వ్యాధి నుంచి తనను కాపాడుకోవడం కోసం ఈ కోనార్క్ అనే ప్రాంతంలో మైత్రీవనంలోకి వచ్చి నదీ తీరంలో స్నానం చేస్తూ ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించి పూజించేవాడన్నమాట. అలా 12 సంవత్సరాలు ఈ సాంబుడు సూర్యదేవునికి ప్రార్థించగా లాస్ట్లో సూర్యదేవుడు వచ్చి అతని కుష్టి వ్యాధిని నిర్మూలిస్తాడు. అందుకు గాను ఈ సాంబుడు కృతజ్ఞతగా ఈ సూర్య దేవాలయాన్ని కట్టించాడని కూడా చెప్తారన్నమాట. ఇలా నిర్మించాలి అనుకున్నప్పుడే తనకి ఒకరోజు నదిలో స్నానం చేస్తున్నప్పుడు సూర్యదేవుని విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చే ఇక్కడ కోనార్క్ టెంపుల్లో పెట్టి ఆ టెంపుల్ అన్నది కట్టారని కూడా చెప్తారు. అయితే ఆ విగ్రహం అన్నది ఇప్పుడు కోనార్క్ టెంపుల్లో లేదు. వాళ్ళు పురాణాల టైంలో ఎప్పుడైతే అది ధ్వంసం చేశారో ఆ తర్వాత ఆ విగ్రహాన్ని తీసివేసేసారంట. తీసివేసిన విగ్రహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ పడేశారు అన్న విషయాలు అయితే మనకి ఇప్పటికి రహస్యంగానే ఉన్నాయి. ఈ కోనార్క్ దేవాలయం చెప్పాను కదండి ఒక పెద్ద రథం సైజులో ఉంటుందని. అందుకని వీటికి 12 జత చక్రాలు అయితే ఉంటాయి. అంటే 24 చక్రాలు ఉంటాయన్నమాట. ఈ 12 జత చక్రాలని 12 నెలలుగాను తర్వాత 12 రాసులుగాను కూడా పరిగణిస్తారంట. ఈ చక్రం కూడా అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా టైంని కూడా చూపిస్తుంది అని అన్నారు. నేను అక్కడ టూరిస్ట్ ఒకరు గైడ్ ఉంటారు కదండి, అతను చెప్తున్నారు. అయితే ఈ చక్రమే మనకి 10 రూపాయల కరెన్సీ నోట్ పైన 20 రూపాయల కరెన్సీ నోట్ పైన ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అంటే ఆ కట్టడంలో బొమ్మలు చెక్కుతారు కదండి, ఆ ప్రతి ఒక్క బొమ్మ కూడా మానవుడి యొక్క మనుగడకి సంబంధించినగానే ఉంటాయన్నమాట. అంటే మానవుడు ఎలా బ్రతికి ఉండాలి, ఏం చేయాలి, ఎలా అన్నది కూడా ప్రతిదీ మనకి చక్కగా శిల్పాలతో చెక్కి ఉంటారు. ఇదంతా కూడా ఒక రాయి, ఒక ఐరన్ రాడ్స్, ఈ 2 యూజ్ చేసుకొని అప్పటి పూర్వీకులు 1200 మంది అని చెప్పాను కదండి, వాళ్ళు ఈ కట్టడాన్ని నిర్మించారు. అయితే ఇది చూడడానికి చాలా బాగుంటుంది. అయితే ఈ సూర్య దేవాలయము హిందువులే కాదండి, ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శిస్తారు. మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారండి. మనకేమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ గైడ్ మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ప్రతిదీ కూడా నేను అది షూట్ చేశాను. సో అక్కడ కొంతమంది టూరిస్టులు వస్తే వాళ్ళకి గైడ్ చేస్తున్నాడు అతను. సో ఇలా అండి, ఇది మొత్తం కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి శిల్పాలు మనకి కనిపిస్తాయి అన్నమాట. కాకపోతే ఇది ధ్వంసం చేసినందుకు కొంచెం చింతిస్తున్నాము. మీరు కూడా వెళ్ళి ఈ కోనార్క్ టెంపుల్ని చూసి ఎంజాయ్ చేస్తారని, మన పూర్వీకుల గొప్పతనం అప్పటి రోజుల్లోనే ఇంత అందంగా కట్టారన్న విషయాలు కూడా మీరు తెలుసుకొని మీ పిల్లలకు కూడా తెలియజేయండి. ఇదండి, మేము ఈరోజు కోనార్క్ టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి ఎంజాయ్ చేసి వచ్చామండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.